ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ఈ వారం యొక్క వారఫలం రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్య నృణాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక వైశాఖ కృష్ణపక్షం దశమి ఆరభ్య 28 మే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి వరకు ఈ వారం యొక్క వార ఫలితాల గురించి తెలుసుకున్నాం. 22వ తేదీ రోజు వైశాఖ బహుళ దశమి. ఈరోజు హనుమత్ జయంతి, అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఉంది మధ్యాహ్నం వరకు. 23వ తేదీ శుక్రవారం ఏకాదశి సాయంత్రం 6:26 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. 23వ తేదీ శనివారం ద్వాదశి సాయంత్రం 4:05 వరకు ఉంది. రేవతి నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. 25 ఆదివారం త్రయోదశి మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంది. 26వ తేదీ సోమవారం చతుర్దశి ఉదయం 11:10 వరకు ఉంది. భరణి నక్షత్రం 7:30 వరకు ఉంది. 27వ తేదీ మే మంగళవారం అమావాస్య. ఈరోజు ఉదయం 8:41 వరకు ఉంది. కృత్తికా నక్షత్రం ఉంది. విశేషించేసి ఈ యొక్క 25వ తేదీ రోజు మాస శివరాత్రి, 22వ తేదీ రోజు హనుమత్ జయంతి. ఇవి విశేషమైనటువంటి పర్వదినాలు. అలాగే 28వ తేదీ రోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి ఉదయం 6:32 వరకు ఉంది. ఆ పిదప విదయ మృగశిర నక్షత్రం రాత్రి 3 గంటల వరకు ఉంది. ఇక ఇవి ఈ వారంలో ఉండేటువంటి వార ఫలితం. ఇక రాశి ఫలాలు. మేషరాశి, ఈ రాశి వారికి ఈ వారంలో మధ్యస్థంగా ఉన్నది. అనుకున్నటువంటి కార్యాలు ఒక మోస్తరుగా పరిపూర్తి చేస్తూ ఉంటారు. కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వారు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉంటుంటారు. వారు విశేషించేసి ఏళ్నాటి శని ప్రభావం కొంత ఉండడం వల్ల, దాని తోడుగా బృహస్పతి గ్రహం కూడా ఆనుకూల్యంగా లేనందువల్ల వీరు ప్రతి నిత్యం కూడా బృహస్పతి గ్రహ కవచము, శనైశ్చర కవచం కానీ, శనైశ్చర స్తోత్ర పారాయణం కానీ చేయాలి. వృషభ రాశి, ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ వారం పాటు అనుకున్నటువంటి పనులు సకాలంలో సాగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి పనులలో కూడా ముందుకు రాణిస్తూ ఉంటారు. ఇతరుల యొక్క నూతన పరిచయాలు, నూతన వ్యాపారాభివృద్ధి మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి. వీరు కనకధార స్తోత్ర పారాయణం చేస్తే మరింత శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి జన్మస్థంగా బృహస్పతి ఏర్పడడం వల్ల కాస్త ఆనుకూల్యంగా ఉండదు. కొన్ని చికాకులు, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి. వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయస్కరం. ప్రధానంగా వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కనుక వీరు బృహస్పతి కవచ పారాయణం ప్రతి గురువారం రోజు సాతాళించిన శనిగలు ఏదైనా దత్తాత్రేయ స్వామి దేవాలయం లాంటి చోట పంచడం చాలా శుభప్రదం. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. బృహస్పతి గ్రహం అనేటువంటిది కాస్త మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడు చాలా ఆనుకూల్యంగా ఉన్నందువల్ల కార్యాలు సకాలంలో పరిపూర్తి చేస్తుంటారు. సుదూర ప్రయాణాలకు ఏర్పాట్లన్నీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే వీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడాను
కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా ఇంటా బయట కూడా కొన్ని అననుకూలంగా జరుగుతున్నందువల్ల వాటిని ధైర్యంగా మనోధైర్యంతో ముందుకు సాగి ఎదుర్కొంటారు. వీరికి సంకష్టహరణ గణపతి స్తోత్ర పారాయణం చాలా శుభప్రదం. సింహరాశి, ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కాస్త ఆనుకూల్యంగానే ఉంటుంది. బృహస్పతి గ్రహం అనుకూలంగా ఏర్పడడం చేత కొంత పురోగతి సాధిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి. శనీశ్వరుడికి మాత్రం కాస్త ఆరాధన చేసుకోవడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. వీరు ప్రతినిత్యం కూడా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా శుభప్రదం, ఫలప్రదం. కన్యా రాశి, ఈ రాశి వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. ఈ వారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సుదూర ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని చికాకులు, మానసికమైనటువంటి ఆందోళన, కుటుంబంలో మనస్పర్ధలు మొదలైనటువంటివి అన్ని ఏర్పడుతుంటాయి. వీరు ప్రధానంగా చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీరు చేయాల్సిందల్లా అంగారక గ్రహ స్తోత్ర పారాయణం చేయడం, అలాగే శనీశ్వర గ్రహ స్తోత్ర పారాయణం చేయడం చాలా శుభప్రదం. తులారాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంది. ఈ వారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటారు. స్త్రీ మూలకంగా ద్రవ్యం ఖర్చు అనేది ఏర్పడుతూ ఉంటుంది. నూతన వస్తువాహనాదులు ఏవి కూడాను కొనడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాయిదాల పద్ధతిలో సాగుతూ ఉంటుంది. వారు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొన్ని ఒడిదుడుకులు సాగుతూ ఉంటాయి. వీలైనట్లయితే మీరు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణం చదవడం వల్ల చాలా మేలు కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి గ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నందువల్ల ప్రతి కార్యంలో కూడా తాను చేపట్టినటువంటి ప్రతి పనిలో కొన్ని శుభప్రదం, ఫలప్రదమైనటువంటి కార్యాలు సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు మొదలైనవి కూడా సంభవించవచ్చు. వీరికి స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి ఆనుకూల్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వీరు ప్రధానంగా ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితం ఉంటుంది. ఈ వారంలో అధిక శ్రమ స్వల్ప ఫలితం అన్నట్టుగా ఉంటుంది. కాస్త చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా స్వల్పంగా సాగుతూ ఉంటాయి. వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొన్ని శుభప్రదంగా సాగుతున్నప్పుడు కూడా ఏదో చిన్నపాటి ఆందోళన అనేటువంటి మనసులో సాగుతూ ఉంటుంది. వీరికి ప్రధానంగా చంద్రగ్రహానికి ఆరాధన చేసుకోవడం చాలా శుభప్రదం. అలాగే శనీశ్వర గ్రహ ఆరాధన చేసుకోవడం చాలా శుభప్రదం. మకర రాశి, ఈ రాశి వారికి చాలా అనుకూల్యమైనటువంటి కాలంగా ఉంది. ఈ వారంలో వారు చేపట్టేటువంటి పనులన్నీ కూడా సకాలంలో సాగుతుంటాయి. ఆర్థిక పురోభివృద్ధి సాగుతుంటుంది. రావాల్సిన బకాయిలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీరికి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది. నూతన వ్యాపారాలు కూడా ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి, ముమ్మరంగా సాగుతూ ఉంటాయి. వీరు ప్రధానంగా ఆదిత్య హృదయాన్ని పఠించడం చాలా శ్రేయస్కరం. కుంభరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో గురుగ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నప్పటికీ కూడా శనీశ్వర గ్రహ సంచారం అనేటువంటిది ఒక మోస్తరుగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా చాలా శ్రమకు వచ్చి పనులు అనేటువంటివి కూడా అన్ని కూడా పరిపూర్తి చేసుకుంటారు. వీరు ప్రధానంగా నారాయణ కవచ పారాయణం, అలాగే శనీశ్వర కవచ పారాయణం పఠించడం చాలా శ్రేయస్కరం. మీనరాశి, ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. ఈ వారంలో ఆనుకూల్యమైనటువంటి పనులు సాగుతూ ఉంటాయి. తనదే పై చేయనట్టుగా సాగిస్తూ ఉంటారు. ఇతరులతో మాట పట్టింపులు కూడా కొన్ని ఏర్పడవచ్చు కుటుంబంలో. అలాగే వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా తన పై చేయి కొరకు సాధించుకోవడం కొరకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. వీరు ప్రతినిత్యం కూడా సప్తశ్లోకి దుర్గా పారాయణం పఠించడం చాలా శ్రేయస్కరం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.